ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, బోయు విద్యార్థి నేత లోకేష్ యాదవ్, కొత్తగూడెం ఇన్ఛార్జ్ నాగ సీతారాముల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఖమ్మం ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇవాళ రేపు అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఖమ్మం పార్లమెంట్ టికెట్ విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరో 4 రోజుల్లో ఈ నామినేషన్ ఘట్టం కూడా ముగుస్తుంది. కాబట్టి మరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ అభ్యర్థి ఎవరైనా పైన కూడా ఇంకా ఉత్కంఠత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ఇప్పటికే 15 పార్లమెంట్ సంబంధించిన స్థానాల్లో 14 అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే కొంతమంది నామినేషన్ కూడా స్టార్ట్ అవుతున్నారు, నామినేషన్ కూడా వేశారు. అయితే ఇంకా 3 పార్లమెంట్ స్థానాలు ఇటు ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన పంచాయతీ టికెట్ల పంచాయతీ అయితే ఇంకా కొల్లికైతే రాదని తెలుస్తోంది. అయితే రేపు దాదాపుగా ఈ ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఏఐసిసి నేతలు కూడా ఒక నంబర్కి సంబంధించి కూడా అవగాహన వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి ఇక్కడ టికెట్ ఆశిస్తారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు తుమ్మల కొడుకు కోసం కూడా తాము ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం, అంటే జనరల్ టికెట్ కాబట్టి రెడ్డి సామాజిక వర్గ టికెట్ ఇవ్వకపోతే మాత్రం బీసీ నేతకు ఇవ్వాలని కూడా బలంగా వస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఏఐసిసి కూడా ఇక్కడ బీసీకి ఇవ్వాలని కూడా దుష్టాంశాలు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓయూ విద్యార్థి నేత గత 20 సంవత్సరాలుగా ఇటు కాంగ్రెస్ కు పనిచేసినటువంటి లోకేష్ యాదవ్ పేరు ప్రథమంగా అనిపిస్తుంది. కాబట్టి ఏఐసిసి కూడా ఒకవేళ పొంగులేటి బ్రదర్ కి ఇవ్వకుండా ఒకవేళ ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్యకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ బీసీ నేతలు ఒకరికి ఇవ్వాలని కూడా బలంగా అనిపిస్తుంది. ఇందులో ప్రథమంగా ఇటు ఓయూ విద్యార్థి నేత లోకేష్ యాదవ్ ప్రథమంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ కూడా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తనకు హామీని ఇచ్చారని ఇప్పటికే లోకేష్ యాదవ్ కూడా చెప్పలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో లోకేష్ యాదవ్ కానీ ఈ మధ్య కాలం నుంచి కొత్త కూడా టీపీసీ ఇన్ఛార్జ్ నాగా సీతారాముల పేరు కూడా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొత్తగూడెం టికెట్ సిపిఐకి ఇచ్చిన తర్వాత అక్కడ సిపిఐ మిత్రపక్షంలో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అక్కడ సిపిఐకి ఇవ్వకపోతే మాత్రం అక్కడ నాగా సీతారాములు అక్కడ బరిలో ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్ లో. కానీ అనిహంగా ఇటు పొత్తులో భాగంగా సిపిఐకి అక్కడ టికెట్ ఇచ్చారు. కాబట్టి బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని కూడా ఇప్పుడు పార్లమెంట్ లో డిమాండ్ అయితే చేకూరుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఖమ్మం పార్లమెంట్ విషయంలో మాత్రం ఇంకా ఏఐసిసి సతీష్ ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ సతీష్, కంటిన్యూ చేయండి. సందీప్, అయితే ప్రధానంగా అయితే ఇటు పొంగులేటి బ్రదర్ ప్రసాద్ రెడ్డి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం భార్య మల్లు నందిని, అదేవిధంగా తుమ్మల కొడుకు యుగేందర్ కు టికెట్ ఇచ్చే అవకాశం అయితే మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు చుట్టే రాజకీయం అయితే కొనసాగుతుంది. ఏఐసిసి నేతల్లో కూడా ఇటు వీరు చర్చించారు. అయినప్పుడు కూడా ఇంకా ఈ టికెట్ల పంచాయతీ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పార్లమెంట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరోవైపు ఇటు నామినేషన్ పర్వం కూడా దాదాపు 2 రోజులు అవుతుంది. మరోవైపు ఈ నెల 24తో కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు సిపిఎం అదేవిధంగా సిపిఐ నేతలతో కూడా చర్చించారు. ఇటు తమకు మద్దతు పలకాలి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సంబంధించిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కూడా ఆయన మద్దతు కూడగొట్టడంలో భాగంగా నిన్న సిపిఎం లీడర్లతో పాటు అదేవిధంగా ఈ రోజు సిపిఐ లీడర్లతో కూడా సమావేశమయ్యారు. వాళ్ళు మద్దతు తెలపడం కూడా స్వాగతించారు. ఈ నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు సిపిఐ కార్యక్రమం సంబంధించి పార్టీ ఆఫీస్ కూడా వెళ్లారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి
మల్లు నందిని కోసం ఇక్కడ ఖమ్మం టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఇటు సిపిఎం తో పాటు ఇటు సిపిఐ నేతలు కూడా ఈ రోజు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ కి మద్దతు తెలపాలని కూడా ఇప్పటికి కొనసాగారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఇటు సిపిఐ మద్దతు తెలిపింది, మరోవైపు సిపిఐ కూడా ఒంటరిగానే పోటీ చేసింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇటు ఖమ్మంలో మాత్రం ఇటు సిపిఐ అదేవిధంగా సిపిఎం ఇటు మద్దతు తెలపాలని కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి మరి ఆయన వెళ్లి చర్చించడం కూడా కొంచెం చర్చించడంగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఇప్పటికే హైకమాండ్ ఇటు పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని కూడా చూస్తుంది. మరోవైపు ఆయనకి ఇవ్వకుండా మాత్రం ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వాలని కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేస్తారని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఖమ్మంలో ఎక్కువగా ఇటు సిపిఎం సిపిఐకి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ మద్దతు కూడటంలో భాగంగానే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భార్య కూడా మల్లు నందిని కూడా యాక్టివ్ అయ్యారు పొలిటీషియన్ గా. ఆమె కూడా ఇటు నామినేషన్ సంబంధించి కూడా ఏడాది కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు హైకమాండ్ కూడా ఇటు ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఇంకా ఎటు చేసుకోలేకపోతుంది. మరి పొంగులేటి బ్రదర్ ప్రసాద్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే మల్లు నందినికి ఇస్తారా, లేకపోతే తుంగల కొడుకు యుగంధర్కి ఇస్తారా కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా అక్కడ పొంగులేటి బ్రదర్దే ఎక్కువగా డామినేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాళ్ళైతే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి మిగతా ఒకవేళ వీళ్ళు కాకుండా బీసీ నేతకి ఇచ్చే అవకాశాలు అయితే ఏఐసీసీ చూస్తున్నట్టు తెలుస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి ఇటు పార్లమెంట్ టికెట్ కూడా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బీసీ నేతకు ఇస్తే ఎలా ఉండడంపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 1-2 రోజులు అంటే రేపు కానీ సాయంత్రం కానీ ఈ యొక్క ఖమ్మం పార్లమెంట్ టికెట్ విషయంలో అభ్యర్థి ఎవరిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.